మనకి ఏమేమి ఇచ్చేసిండో లెంత్ ఆఫ్ టర్పులిన్ ఈస్ వైడ్ అన్నాడు కదా, విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 3 meters ఇచ్చేసిండు కదా. టు మేక్ కానికల్ tent of height 8 meters and base radius of 6 meters. Next, extra length of material will be required for stitching margins, wastage. So wastage approximately ఎంత అన్నాడు 20 centimeters అన్నాడు కదా. సో 20 centimeters ని నేను meters లో కన్వర్ట్ చేస్తే divided by 100, that is equal to 20 divided by 100 is equal to 2 zeros ఉన్నాయి కదా, 2 zeros ఉన్నాయి కదా, 2 digits ముందు పాయింట్, సో 0.20 meters వచ్చేసింది. ఎందుకంటే అన్ని మీటర్స్ లో ఉన్నాయి కాబట్టి ఇది కూడా మీటర్స్ లో కన్వర్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు నాకు వేస్టేజ్ గివెన్ డేటా నేను క్లియర్ గా రాసుకున్నా. గివెన్ డేటా రాసుకున్న తర్వాత మనకి ఏమి ఇచ్చింది అక్కడ, ఫైండ్ ద లెంత్ ఆఫ్ టర్పులిన్ అన్నాడు కదా. సో లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే నేను కోన్ తయారు చేయాలంటే ఇదే కదా నాకు కావాల్సింది. సో కోన్ ఇలా ఉంటుంది. మన గివెన్ డేటాలో ఏమి ఇచ్చిండు, హైట్ ఇచ్చిండు కదా, హైట్ 8 meters ఇచ్చిండు అండ్ రేడియస్ 6 meters ఇచ్చిండు, అంతే కదా. ఇటు చూడు నువ్వు, హైట్ 8 meters, రేడియస్ 6 meters. సో ఇక్కడ నుంచి ఇక్కడ రేడియస్ కదా ఇది, సో రేడియస్ 6 meters వచ్చేసింది. సో ఇప్పుడు నేనేం చేస్తాను, మనకు ఇక్కడ స్లాంటెడ్ కావాలి, ఎందుకంటే మనకు కోన్లో ఏ ఫార్ములా అయినా కానీ స్లాంటెడ్ బేస్ మీదనే ఉన్నది. కోన్లో ఏ ఫార్ములా అయినా దీని మీద స్లాంటెడ్ బేస్ మీద ఉంది. సో కాబట్టి నాకు ఫస్ట్ స్లాంటెడ్ కావాలి, ఎల్ వాల్యూ కావాలి, ఎల్ వాల్యూ కావాలి. ఎల్ వాల్యూ కావాలంటే నాకు ఎల్ ఈజ్ ఈక్వల్ టు పైథాగరస్ థియరం యూజ్ చేస్తే h స్క్వేర్ ప్లస్ r స్క్వేర్. h వాల్యూ ఎంత ఉంది మనకు 8, 8 స్క్వేర్ అంటే 8 8 ఆర్ 64 ప్లస్ r స్క్వేర్ అంటే 36, 64 ప్లస్ 36 రూట్ 100. రూట్ 100 అంటే l ఈజ్ ఈక్వల్ టు 10 meters వచ్చేసింది. l ఈజ్ ఈక్వల్ టు 10 meters వచ్చింది. ఇప్పుడు దీంట్లో నుంచి మనకి ఏమన్నాడు, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. CSA ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు ది ఫార్ములా పై r l. బట్ పై వాల్యూ మనకి ఏం అజ్యూమ్ చేసుకున్నాడు, 3.14 అజ్యూమ్ చేసుకోమన్నాడు. r వాల్యూ నాకు ఎంత ఉంది, ఇక్కడ 6 ఉంది అండ్ l వాల్యూ 10 ఉంది. 10 ని దీంతో మల్టిప్లై చేస్తే జస్ట్ 1 digit ముందుకు వచ్చేస్తుంది. ఇక్కడ ఫోకస్ పెట్టు, 31.4 into 6, 31.4 into 6 చేస్తే 6 4s are ఎంత, 6 4s are 24 and 2 ఇక్కడ 6 1s are 6, 7 8, 6 3s are 18. సో 1 digit తర్వాత పాయింట్ కాబట్టి 1 digit తర్వాత పాయింట్, 188 meter square. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత వచ్చింది, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 188 meter square. బట్ మనకు అక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అడగలే, మనకి లెంత్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో లెంత్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి నాకు ఇక్కడ వేస్టేజ్ వచ్చింది. ఎఫెక్టివ్ లెంత్ మనకు కావాలి, వేస్టేజ్ కన్సిడర్ చేయకుండా తీసేయాలి. సో కన్సిడర్ చేయకుండా తీసేయాలంటే ఏం చేయాలి, ఎఫెక్టివ్ లెంత్ని నేను క్యాపిటల్ ఎల్, ఎందుకంటే స్మాల్ ఎల్ ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి క్యాపిటల్ ఎల్ అనుకుంటా ఎఫెక్టివ్ లెంత్ని. సో క్యాపిటల్ ఎల్, లెంత్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎల్. బట్ నాకు ఎఫెక్టివ్ లెంత్ కావాలి కదా, ఎఫెక్టివ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఇది మైనస్ చేస్తే నాకు ఎఫెక్టివ్ లెంత్ వస్తుంది కదా, వేస్టేజ్. ఇది వేస్టేజ్ కదా, ఇది వేస్టేజ్ 0.2 meters. 0.2 meters నేను తీసేయాలి ఎఫెక్టివ్ లెంత్. ఈ లెంత్ అనేది మనకి ఇయ్యలే, లెంత్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఆ లెంత్ని ఫైండ్ అవుట్ చేయాలంటే నాకు ఈ లెంత్ మైనస్ ఇది తీసేయాలి, నేను నాకు అవసరం లేదు అది. సో ఏం చేసేస్తే నేను లెంత్ని ఎల్ అజ్యూమ్ చేసుకున్నాను, ఎల్ మైనస్ 0.2 meters. ఇది అర్థమైంది క్లియర్గా, ఇది ఎట్లా రాసినా. సో లెంత్ ఎల్ అజ్యూమ్ చేసుకుంటాము, లెంత్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి లెంత్ని ఎల్ అజ్యూమ్ చేసుకున్నాం. ఎఫెక్టివ్ లెంత్ ఏమో లెంత్ మైనస్ 0.2, ఎందుకంటే వేస్టేజ్ని మైనస్ చేసేస్తాము. సో లెంత్ మైనస్ 0.2 meters వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏమంటున్నాడు అంటే, ఇదే కదా క్లాత్ తీసుకుంటే రెక్టాంగులర్ షేప్ ఇలానే ఉంటుంది కదా. సో మనకి ఇక్కడ విడ్త్ ఎంత ఇచ్చిండో 3 meters విడ్త్ ఇచ్చిండో అండ్ లెంత్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. లెంత్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, విడ్త్. సో ఈ
రెక్టాంగిల్లో నుంచి కోన్ లాంటి టెంట్ తయారు చేస్తారు అన్నట్టు. సో ఈ రెక్టాంగిల్ యూజ్ చేసి దాని క్లాత్ని కట్ చేసి కోన్ లెక్క ప్రిపేర్ చేస్తారు. అర్థమైందా? అంటే దీంట్లో నుంచి కదా ఇది వచ్చేది. సో కాబట్టి ఈ రెండింటిని ఈక్వల్ చేస్తాను నేను. ఏం చేస్తాము? ఈ రెండింటిని ఈక్వల్ చేస్తాం. సో ఈక్వల్ చేస్తామంటే ఏం చేస్తాం ఇక్కడ? సో ఇది దీనికి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. దీనికి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, దీనికి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా పై ఆర్ ఎల్. బట్ పై ఆర్ ఎల్ వాల్యూ ఆల్రెడీ వచ్చేసింది కదా మనకు. సో 188.4 సెంటీమీటర్ స్క్వేర్. సో ఎల్ ఇంటూ బి ఎంత ఉంది మనకు? లెంత్ ఎంత ఉంది? ఎల్ మైనస్ 0.2. సో ఎల్ మైనస్ 0.2 ఇంటూ బ్రెడ్త్ అంటే విడ్త్ ఎంత ఉంది? 3 మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 188.4 సెంటీమీటర్ స్క్వేర్. అర్థమైందా? సో ఇది నీకు మీటర్ కదా, ఇవన్నీ మీటర్ స్క్వేర్. ఇది కూడా మీటర్. ఓకే, మీటర్ స్క్వేర్. సో మీటర్ స్క్వేర్ ఉంది కదా. సో ఇప్పుడు నాకు 3 మల్టిప్లికేషన్ ఉంది కదా, ఇటు వెళ్ళినప్పుడు డివిజన్ అవుతుంది. సో ఎల్ మైనస్ 0.2 ఈజ్ ఈక్వల్ టు 188.4 డివైడెడ్ బై 3. 3 1s are 3, 6 are 18, 3 2s are 6. రిమైండర్ ఎంత ఉంటుంది? 2.3. 8s are 24. 3 8s are 24. నెక్స్ట్ ఇప్పుడు L మైనస్ 0.2 ఈజ్ ఈక్వల్ టు 62.8 వచ్చింది నాకు. ఈ -2 ఈజ్ ఈక్వల్ టు కట్ సైడ్ తీసుకెళ్దాం అనుకో, ఏమవుతుంది? ప్లస్ 0.2 అవుతుంది. L ఈజ్ ఈక్వల్ టు 62.8 ప్లస్ 0.2. పాయింట్ అన్న ప్లేస్ లో పాయింట్ వస్తుంది. సో 2 ప్లస్ 8 ఎంత? 10 కాబట్టి 0 అండ్ 1 అనేది పాయింట్ కి ముందు షిఫ్ట్ అవుతుంది. సో 2 ప్లస్ 1 3, 2 ప్లస్ 1 3 అండ్ 6 ఉంది కాబట్టి డైరెక్ట్ 6. L ఈజ్ ఈక్వల్ టు 63 మీటర్స్. లెంత్ ఎంత రిక్వైర్డ్ నీకు? 63 మీటర్స్ లెంత్ రిక్వైర్డ్. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉందా? ఎక్కడైనా అర్థం కాకపోతే చెప్పు, మళ్ళీ చెప్తారు. ఈజీనే ఉందంటావు, రేపు చేయమంటే చేయవు.